తిరుమల శ్రీవారి లడ్డు అపవిత్రమైన ఘటనపై ప్రత్యేక దర్యాప్తు బృందం ముమ్మర దర్యాప్తు చేస్తోంది. మూడో రోజు సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. 3 రోజులుగా తిరుపతిలోనే మకాం వేసిన సిట్ సభ్యులు ఈ రోజు 3 బృందాలుగా విడిపోయి తిరుమలలోని వివిధ విభాగాల్లో విచారణ చేపట్టారు. టీటీడీ పిండిమర ప్రయోగశాలలు తనిఖీలు నిర్వహిస్తున్నారు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి సరఫరా చేసిన వ్యవహారంపై గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి నేతృత్వంలోని సిట్ దర్యాప్తును వేగవంతం చేసింది. ఇప్పటికే టీటీడీ ఈవో శ్యామలరావును కలిసి చర్చించారు. తిరుపతి తూర్పు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన టీటీడీ ప్రొక్యూర్మెంట్ జనరల్ మేనేజర్ మురళీకృష్ణన్ కూడా పిలిపించి విచారణ నిర్వహించారు. ఆదివారం సభ్యులంతా సమావేశమై ఎవరెవరు ఏ అంశాలు విచారించాలో బాధ్యతలు పంచుకున్నారు. నేడు 3 బృందాలుగా క్షేత్రస్థాయిలో రంగంలోకి దిగాయి. మూడో రోజు తిరుమలకు చేరుకున్న సిట్ విచారణ కమిటీ టీటీడీ పిండిమర ప్రయోగశాలలో తనిఖీలు నిర్వహిస్తోంది. తిరుమల లడ్డూ పోటు లడ్డూ విక్రయ కేంద్రాలు పరిశీలిస్తోంది. లడ్డూ తయారీకి వాడే ముడి సరుకులు పరిశీలించి శ్రీ వైష్ణవులను విచారించనున్నారు.